హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిల చెల్లింపుల పరిస్థితి అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే 5 ఏళ్లలో 1వ తేదీన జీతం అందుకున్న దాఖలాలు లేవనైతే సూర్యనారాయణ గారు అంటున్నారండి. ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ, పీఆర్సీ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, ఈ 5 ఏళ్లలో 1వ తేదీన జీతం, పెన్షన్ అందని పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘ ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిల కోసం నిరసనలు, ఆందోళనలు చేస్తే ప్రభుత్వం నిరంకుశత్వం అణిచివేసింది. ఈ విధంగా సమస్యలపై ప్రతిపక్ష నేతలను కలవడానికి సైతం నేరుగా పరిగణించింది అని చెప్పేసి అంటున్నారు. ఆర్థిక చెల్లింపులపై ఉన్న మార్గదర్శకాలను చట్టబద్ధంగా మార్చాలని, దాని ప్రకారం గడువులోపు చెల్లించకపోతే ప్రభుత్వానికి ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుందనేది గవర్నర్ కలిసి విన్నపిస్తే సర్కారు మాపై కక్ష సాధింపులకే పాల్పడుతుంది అని అయితే చెప్తున్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ నిధులను దొంగతనంగా తీసుకోవడం రాజ్యాంగ చట్ట ఉల్లంఘన కిందికే వస్తుందని అయితే ఆయన పేర్కొన్నారు. దీన్ని నేరంగా పరిగణించి బాధ్యతపై క్రిమినల్ కేసులు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అమ్ముకోవడంపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పడాన్ని అయితే స్వాగతిస్తున్నాము అని సూర్యనారాయణ తెలిపారండి. ఇంకా 5 ఏళ్లలో 1వ తేదీన జీతాలు అందుకున్న దాఖలాలే లేదని అయితే చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.